కాక మనము ప్రతిరోజు కూడా ఖురాన్ యొక్క సందేశాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజున మనము 77వ అధ్యాయం నుండి 25 నుండి 28 వాక్యాలు ఈ రోజున మనం తెలుసుకుందాం. దైవము ప్రశ్నలు సంధిస్తున్నాడు మానవాళికి. ఎవరైతే తన ఉనికిని ప్రశ్నిస్తున్నారో, తన ఉనికిని గుర్తించకుండా ఎవరైతే ఉంటున్నారో, తిరస్కరిస్తున్నారో, సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో, దైవం ఒక్కడు ఏకేశ్వరుడు అన్న సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో వారిని ప్రశ్నిస్తున్నాడు. మేము భూమిని జీవులను నిర్జీవులను సమీకరించే స్థానంగా చేయలేదా? భూమికి అనేక మంది జీవులు ఉన్నారు కదా, జీవుల కంటే చాలా మంది మనకంటే ముందు అనేక మంది గతించిపోయారు కదా. కాబట్టి భూమి ఎలాంటిది? చనిపోయిన వారు ఉన్నారు, బ్రతికి జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కొంతకాలంలో చనిపోతారు, తిరిగి కొత్త వాళ్ళు పుడతారు, వాళ్ళు చనిపోతారు. ఈ విధంగా భూమిని ఆయన సజీవులను నిర్జీవులను సమీకరించే స్థానంగా చేశాడు. ఇంకా అంతేకాకుండా అందులో ఎత్తైనటువంటి పర్వతాలను ఆయన అమర్చాడు. మరి మీకు త్రాగడానికి నీటిని ప్రసాదించలేదా? అసలు ఈ యొక్క అనుగ్రహాన్ని మనిషి కాదనగలనా? సత్యాన్ని తిరస్కరించేవాడు, దైవాన్ని తిరస్కరించేవాడు, ఆయన ఉనికిని తిరస్కరించేవాడు ఈ భూమి నుండి పైన ఆకాశం నుండి వానను కురిపించి నీటిని ప్రసాదిస్తున్నటువంటిది ఎవరు అని ఒకసారి ప్రశ్నను మనిషి వేసుకున్నట్లయితే సమాధానం ఏమొస్తుంది? ఎవరిని అతను దైవానికి సమానంగా అనేక మంది నిలబెడతారు కదా ఈ ప్రపంచంలో. వీరిలో ఎవరైనా కూడా ఈ పనులు చేసేవాళ్ళు ఉన్నారా? లేదు కదా. ఆ సృష్టికర్తే కదా. సరే, ఆయనకు రకరకాల పేర్లు పెట్టుకున్నాం, వేరే సంగతి. ఆయనకు రూపాన్ని కల్పించాం చూసారా, అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. ఎందుకంటే ఆయన ఎలాగుంటాడో తెలియనప్పుడు ఒక రూపాన్ని స్వరూపాన్ని మనం అయితే కల్పించలేము. మహాశయులారా, అదే చెప్తున్నాడు. మరి ఎత్తైన పర్వతాలను అమర్చి మీకు త్రాగడానికి నీటిని నేను ఇవ్వలేదా? మరి ఆ రోజున సత్య తిరస్కారులకు వినాశనం కలుగుతుంది. ఏ రోజున అయితే మానవులందరూ కూడా తిరిగి లేపడం జరుగుతుందో, తిరిగి బ్రతికించడం జరుగుతుందో, సర్వమానవాళి కూడా ప్రపంచంలో ఇంతవరకు గతించినటువంటి వాళ్ళు, ఇక ముందు గతించబోయే వాళ్ళు, వీరందరూ కూడా ఒక చోట దానినే మహాశయులారా తీర్పు దినమని చెప్పడం జరిగింది. ఆ దినాన్న ప్రజలందరూ కూడా దైవం ముందు హాజరవుతారు తమ యొక్క కర్మలకు సమాధానం చెప్పుకోవడానికి. అదే విషయాన్ని దైవం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రపంచం శాశ్వతం కాదు సుమా, దీని పర్యావసానం ఏదైతే ఉందో అది పరలోకం అంటున్నాడు. పరలోకాన్ని సాధించుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏమిటంటే ఈ ప్రపంచాన్ని సద్వినియోగపరచుకోవడం, నీ జీవితాన్ని సద్వినియోగపరచుకోవడం, నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి సద్వినియోగపరచుకొని సన్మార్గాన్ని పొందడము. ఇది దైవం మనకు ఇచ్చినటువంటి అవకాశం. అలా కాకుండా నేను తిరస్కరించాను అంటే దాని పర్యావసనాన్ని నేను ఎదుర్కోవాలి. సర్వేజన సుఖంగా ఉంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.